హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా అండి? దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రతిరోజు కూడా మీరు మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు దేవా. మా జీవితంలో అనేకమైన పరిస్థితులను బట్టి ప్రభువా మాట్లాడుతున్నారు. సిలువ ద్వారా ఎన్నో విషయాలని మేము ఆత్మీయంగా బలపడినట్లు మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మీ వాక్యాన్ని తెరిచి మా హృదయాన్ని సిద్ధపరిచి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని ఈ సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు ప్రతిరోజు కూడా మనకు దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఇస్తున్నాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. అలాగే దేవుడు ఇస్తున్న అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకునేవారుగా ఉండాలి. ఈ సిలువ ధ్యానాల ద్వారా మనము మరింతగా ఆయన సిలువకు చేరువవ్వాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన వెంబడించాలి అనుకునే ప్రతి వ్యక్తి కూడా తను తృణీకరించుకొని తన సిలువనెత్తుకొని నడవాలి అని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. మరి ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడి ఉన్నాడో చూద్దామండి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన దయచేసి ఓపెన్ చేయండి. ఈ 103వ కీర్తనలో రాయబడిన మాట 8వ వచనం నుండి చదువుతున్నామండి. 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దావీదు దేవుని గురించి తెలుసుకొని దేవుణ్ణి అనుభవించి దేవుని మనస్సును గ్రహించి రాస్తున్న మాటలు. ఈరోజు మనలో చాలామంది దేవుని దగ్గర నుంచి అవి ఇవి పొందటానికి ఇష్టపడేవారుగా ఉంటారు, కానీ దేవుని మనసు తెలుసుకోవడానికి ఇష్టపడేవారుగా బహు కొద్ది మంది ఉంటారు. దేవుని మనసు తెలుసుకొని ప్రవర్తించాలి అనే ఆలోచన కలిగిన వారు బహు కొద్ది మందిగా ఉంటారు. దేవుని మనసు తెలుసుకొని ఆయన మనసుకు తగినట్లుగా ప్రవర్తించి ఆయన సంతోషపరచాలి అనే మనసు కలిగిన వారు బహు కొద్ది మందిగా ఉంటారు. ఈ వాక్యంలో దావీదు దేవుణ్ణి తెలుసుకొని గ్రహించి అనుభవించి రాస్తున్న మాటలు ఏమిటి అని చెప్పనంటే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. కృపా సమృద్ధి కలవాడు. దేవుడు ఎటువంటి వాడు? కృప కలిగిన వాడు. ఎటువంటి కృప ఇది అని చెప్పనంటే సమృద్ధి అయిన కృప. అవునండి, దేవుడు తన కృపను సమృద్ధిగా ఆయన ప్రజలకు అనుగ్రహిస్తున్నవాడు. అందుకని ఇక్కడ కృపా సమృద్ధి కలిగిన వాడు అనే మాట రాయబడింది. ఏంటి కృప అంటే? అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే దేవుని యొక్క కృప. కాబట్టి దేవుడు అర్హత లేని ప్రజలకు అర్హతనిస్తున్నాడు. అది ఆయన కృప వలన మనకు అనుగ్రహించబడింది. ఎలా చూపించాడండి ఈ కృప? ఏ విధంగా చూపించాడండి ఈ కృప అంటే, యేసుక్రీస్తు ప్రభువులో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా
ఈ కృప సర్వమానవాళికి కూడా అనుగ్రహించబడింది. ఒకసారి మనము యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ 1వ అధ్యాయంలో రాయబడిన మాట, ప్రభువుని గురించి రాయబడిన మాట ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. దయచేసి బైబిల్స్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో రాయబడిన మాట 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. మళ్ళా చదువుతున్నాను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. అలాగే 16వ వచనం కనుక చూస్తే, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. అదండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొక్క కృపను దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. కృప వెంబడి కృప అనుగ్రహిస్తున్నాడు. మోషే ఏమో ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందించిన వాడుగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు కృపను సత్యమును ప్రపంచానికి అనుగ్రహించాడు. ఎలా జరిగిందండి ఇది అని చెప్పనంటే, శిలువ కార్యము ద్వారా ఈ కృప మనందరికి కూడా, సర్వమానవాళికి కూడా అనుగ్రహించబడింది. అర్హత లేని మనిషి అర్హతని ఎలా సంపాదిస్తున్నాడు? దేనికి అర్హత లేదు? మనిషికి బ్రతకడానికి అర్హత లేదు, మనిషికి మేలు పొందుకోవడానికి అర్హత లేదు, మనిషికి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హత లేదు. అలాగే మనిషి నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హత లేదు. మనిషికి దేవునితో సహవాసాన్ని పొందుకోవడానికి అర్హత లేదు. దేనికి కూడా మనిషికి అర్హత లేదు. అర్హతను మనిషి కోల్పోయాడు. అవునండి, ఎప్పుడైతే మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో ఆ క్షణమునే మనిషి మరి తన ఆధిక్యతను కోల్పోయాడు, దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు. అదే విషయాన్ని మనం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తామండి. ఒకసారి దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుతానండి. ఏ భేదమో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరలా చదువుతున్నాను. ఏ భేదము లేదు, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ప్రతి ఒక్కరు వారు వీరు అని లేదు, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట పాపం చేశారంట. The things that we cannot see, the things that we cannot observe, the things that we cannot understand, అవన్నీ కూడా దేవుడు చూడగలడు, దేవుడు గ్రహించగలడు, దేవుడు అర్థం చేసుకోగలడు. కొంతమంది క్రియల ద్వారా పాపం చేసేవారుగా ఉంటే, మరి కొంతమంది ఆలోచన ద్వారా పాపం చేసేవారుగా ఉంటారు. ఇంకొంతమంది ఉద్దేశంలో, ఊహలో పాపం చేసేవారుగా ఉంటారు. అదంతా కూడా పాపమే. ఎందుకంటే మనిషి పాపాన్ని స్వతంత్రించుకున్నాడు తన పితరుడైన ఆదాము ద్వారా. కాబట్టి మనిషి నరనరాల్లో ఏముంది అని చెప్పనంటే పాపం ఉంది. అందుకని ఈ వాక్యంలో రాయబడిన మాట, ఏ భేదము లేదు, వారని లేదు, వీరని లేదు, ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారే. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే, పాపము లేదని ఎవరైనా చెప్పినట్లయితే వారు అబద్ధం ఆడుచున్నారు అని చెప్పని దేవుని వాక్యం రాయబడి ఉంది. పాపము లేదని ఎవరైనా చెబుతున్నారా? నేను పాపము చేయలేదని ఎవరైనా చెప్తున్నారా? నాలో ఎటువంటి లోపము లేదని, పాపం లేదని ఎవరైనా చెప్తున్నారా? అయితే వారు అబద్ధం చెబుతున్నారు. గమనిస్తున్నారా?
కాబట్టి వాక్యం తెలియపరుస్తున్న మాట, ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు కూడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అవునండి, మనిషి జీవితంలో పాపం లేకపోతే దేవుడు అనుగ్రహించిన మహిమను మనిషి అనుభవించేవాడుగా ఉంటాడు. ఆ మహిమలో భాగమే ఆశీర్వాదము, ఆ మహిమలో భాగమే మరి సమాధానము, ఆ మహిమలో భాగమే నిత్య జీవము, ఆ మహిమలో భాగమే దేవుని దగ్గర నుంచి పొందుకునే మేళ్ళు, దేవుడిచ్చే ఘనత, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే మహిమలో భాగాలే. కానీ మనిషి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. సర్వమానవాళికి శుభవార్త ఇదేనండి. దేవుడు అనుగ్రహించు మహిమను మనమైతే పొందలేకపోతున్నాం, కానీ కృపచేతనే, ఆయన కృపచేతనే, దేవుని యొక్క కృపచేతనే, ప్రభు అనుగ్రహించిన కృపచేతనే, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. యేసుక్రీస్తు ప్రభువులో ఏముందండి? విమోచనం ఉంది. ఆయన విమోచిస్తున్నాడు. ఆయన ప్రాణాన్ని మనకు విమోచన క్రయధనముగా అప్పగించడం ద్వారా, అర్పించడం ద్వారా, సమర్పించడం ద్వారా ఏమనుగ్రహిస్తున్నాడు? విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంటే మనిషి చేసిన క్రియలను బట్టి కాదు, కానీ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు ఎంతమంది అయితే ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దీన్ని ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అని చెప్పని అంటారు. అంటే ఇది మన స్వనీతి కాదు, మనం తెచ్చుకున్న నీతి కాదు, మన క్రియల వలన వచ్చిన నీతి కాదు. ఇది దేవుని వలన మనకు కలిగిన నీతి, ఇంప్యూటెడ్ రైచియస్నెస్. ఇది దేని వలన అనుగ్రహించబడింది? కృప వలన. దేవుని కృప వలన మనకు ఈ విమోచన అనేది అనుగ్రహించబడింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుని కృప ఏంటో నీకు అర్థమవుతుందా? దేవుని కృప సిలువలో కనపడుతుంది. మనిషికి అర్హత లేదు, ఏ మేలు పొందుకోవడానికి అర్హత లేదు, ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హత లేదు, ఒక మాటలో చెప్పాలంటే బ్రతకడానికి అర్హత లేదు. అలాగే నిత్య జీవాన్ని సంపాదించుకోవడం అనేది ఇక అసాధ్యమైన విషయం. దేవుని కృప మన పట్ల కనబడుతూ ఉంది. ఎవరి ద్వారా అది కనబడిందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆయన చేసిన సిలువ యాగం ద్వారా ఆయన కృప డిమాన్స్ట్రేట్ చేయబడింది. ఆయన కృప అనేది ప్రపంచానికి వ్యక్తమైందండి. గమనిస్తున్నారా? అందుకనే ఈ కృపను బట్టి ఏం జరిగిందంట, 103వ కీర్తనలోనే మనం చూస్తే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. అదండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఇస్తే ఈ పాటికి మనలో చాలామంది చనిపోయి ఉండేవారు. చాలామంది ఏముందిలేండి, ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు నీతిమంతులు లేరని వాక్యంలో సెలవిస్తూ ఉంది కదా. కాబట్టి మనం ఎవరం కూడా బ్రతకడానికి అర్హత పొందుకునే వారం కాదు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, మన పాపములను బట్టి మనం ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. కారణము ఆయన మన పట్ల ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కృపను మనకు వ్యక్తపరుస్తున్నాడు. అందుకని ఆయన కృపామయుడిగా పిలువబడుతున్నాడు. సంపూర్ణమైన కృప ఆయనలో ఉంది, సంపూర్ణమైన సత్యము ఆయనలో ఉంది. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన లోకంలోనికి వచ్చాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలు
ఒకసారి చూద్దామండి. 6వ అధ్యాయం 1వ వచనం. అలాగైన ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము? చూడండి, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా. ఈ మాట అర్థం కావాలి అంటే మనము 5వ అధ్యాయంలో 21వ వచనం మనం చదవాలి. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఈ వాక్యాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. దీన్ని కనుక జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే నిత్య జీవము కలుగుటకై, ఇది మనం మర్చిపోకూడదు, దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. దేవుని ఇంటెన్షన్ ఏంటి? ఈ కృపను మనకు అనుగ్రహించడంలో ఆయన ఉద్దేశం ఏంటి? నిత్య జీవం మనం సంపాదించుకోవాలి అంటే దేవుని సహవాసంలోనికి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. పాపములో ఉన్న మనిషి ఒక్కసారి పరిశుద్ధుడిగా మార్చబట్టం అనేది అసాధ్యం. కాబట్టి పాపములో ఉన్న మనిషిని ప్రభు వైపుకు తిప్పుకోవడానికి, పాపములో ఉన్న మనిషిని పరిశుద్ధముగా మార్చటానికి, పాపంలో ఉన్న మనిషిని దేవుని పోలికలోకి మార్చటానికి ఈ కృప అనేది అనుగ్రహించబడుతుంది. కృప వెంబడి కృప అనుగ్రహించబడుతుంది. అంతేగాని ఈ కృప అనేది మన ఇష్టానుసారంగా జీవించడానికి అనుగ్రహించబడలేదు. ఈ కృప అనేది మనం పాపం చేయడానికి అనుగ్రహించబడలేదు. ఈ కృప అనేది మనం పాపం చేయడానికి దేవుడిచ్చిన అవకాశం కాదు. ఈ కృప అనేది దేవుని చేతగానితనము, లేకపోతే దేవునికి పాపాన్ని సహించే తత్వము కానే కాదు. కృప నిత్య జీవం పొందుకొనుటకై, మనం నిత్య జీవం పొందుకొనుటకై కృప అనుగ్రహించబడింది. ఆ కృపలో దేవుని దీర్ఘశాంతం ఉంది, దేవుని సహనం ఉంది, దేవుని ప్రేమ ఉంది. అవన్నీ సిలువలో ఆయన చూపిస్తూ ఉన్నాడు. కృప అనుగ్రహిస్తున్నాడు. పాపాన్ని బట్టి మనిషి నశించిపోతా ఉంటే ఆ పాపాన్ని బట్టి మనిషి నశించిపోకుండా ఉన్నట్లుగా పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది. ఎందు గురించి? మనకు సహాయం చేయడానికి. దట్స్ ద రీజన్ వై ద గ్రేస్ హ్యాస్ బీన్ గివెన్. ఒక రోజులో ఏ ఒక్క వ్యక్తి మారిపోడండి. గమనిస్తున్నారా? చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి బాప్తిసం గురించి. బాప్తిస్మము పొందుకున్నప్పుడు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అది మనిషి కార్యం అవుతుంది. గమనిస్తున్నారా? బాప్తిసం తీస్తున్నాను కాబట్టి అలా ఉండను, ఇలా ఉండను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అనేది మనిషి కార్యం. కానీ దేవుని కార్యం ఏంటి అని చెప్పనంటే, దేవుని ఆత్మ ద్వారా మన స్థితి ఏంటో మనం గ్రహించినప్పుడు పాపం పట్ల అసహ్యం కలుగుతుంది, పాపం చేసేందుకు దుఃఖం కలుగుతుంది, వేదన కలుగుతుంది, మారు మనసు వస్తుంది. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసము తీసుకుంటాం కనుక దేవుడే మనకు అనుదినము పాపమును జయించినట్లు సహాయం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ అను వరము మనకు అనుగ్రహించబడింది అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అవునండి, మన సొంతగా మనం పాపాన్ని జయించలేం, మన సొంతగా మనం పాపాన్ని ఎదుర్కోలేం, మన సొంతగా మనము
పాపం నుండి విడిపించబడలేం, రక్షించబడలేం. కానీ దేవుని కృప యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా మనలో చేస్తున్న పని ఏమిటి అని చెప్పనంటే, మనము ఆ పాపములో మునిగిపోకుండా ఆ పాపములో నుండి బయటికి రావడానికి, పాపములో నుండి మనము ఆ పాపాన్ని జయించటానికి మనకు అవకాశం కల్పిస్తాం. అలాగే ఒకసారి తీతుకు రాసిన పత్రిక కూడా చూద్దామండి. ఈ తీతుకు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ మనము 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఈ 2వ అధ్యాయంలో దయచేసి ఓపెన్ చేయండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం బోధించున్నది? 11వ వచనము, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. అది దేవుని కృప ఏం బోధిస్తుందంట? ఈ లోకములో మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని బోధిస్తుంది. ఇంకేం బోధిస్తుంది? ఈ కృప మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని నేర్పిస్తుంది. నేను కూడా రక్షించబడిన కొత్తలో, లేదా మారు మనసు పొందిన కొత్తలో నా జీవితంలో అంతా మారిపోలేదు, కానీ దేవుని పట్ల ప్రేమ, దేవుని వాక్యం పట్ల కోరిక, పరిశుద్ధత కొరకైన ఆకలి నాలో బయలుదేరాయి. ఒక రోజులో నా జీవితం మారలేదు, కానీ ఒకటి మారింది. అదేంటంటే నా మనస్సు త్రెప్పబడింది. నా మనస్సు దేవుని వైపుకు త్రెప్పబడింది. నా మనస్సు దేవునికి అంగీకారమైన జీవితం జీవించటం వైపుకు తిప్పబడింది. అక్కడ నుండి నేను చేస్తున్న ప్రతి ప్రయత్నము కూడా దేవుని కృపే. ఎన్నోసార్లు నేను దేవుని క్షమాపణ అడిగాను. ఎందుకు అడిగాను? ఎన్నోసార్లు పొరపాట్లు జరిగినాయి కాబట్టి అడిగాను. అంటే మారు మనసు పొందితే అసలు పొరపాట్లు జరగవా అంటే ఖచ్చితంగా జరుగుతాయి. మన మనుషులం కనుక కొన్ని పొరపాట్లు జరగచ్చు. అయితే ఆ పొరపాట్లలోనే మనం ముందుకు సాగడానికి, ఆ పొరపాట్లలోనే జీవించడానికి కృప అనుగ్రహించబడలేదు. ఆ పొరపాటు నుంచి పాఠం నేర్చుకొని ఆ పొరపాటును మరలా రిపీట్ చేయకుండా ఉండడానికి కృప అనుగ్రహించబడింది. నా పాప జీవితం నుంచి నేను విడిపించబడటానికి, రక్షించబడటానికి నేను ఎంతగానో కన్నీరు కార్చాను, ప్రార్థించాను. ప్రభువుని తెలుసుకోకముందు ఇటువంటి మనసు నాకు లేదు. కానీ దేవుని కృప నన్ను ఏం చేసింది అని చెప్పనంటే, ప్రార్థించున్నట్లుగా, పాపమును జయించాలి అనే కోరిక కలుగునట్లుగా, పాపములకు దూరంగా పారిపోవాలి, దేవునికి దగ్గరగా చేరుకోవాలి, దేవుని స్తుతించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అనే ఆలోచనలోని నన్ను నడిపించింది. అదండి దేవుని కృప. గమనిస్తున్నారా? దేవుని కృపను బట్టి ఆ జీవితంలో నుంచి దేవుడు ఈ జీవితంలోకి తీసుకొచ్చాడు. ఎంతో వ్యత్యాసమైన జీవితం. అప్పటి జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. అప్పటి క్రియలు వేరు, ఇప్పుడు క్రియలు వేరు. అప్పుడు ఆలోచనలు వేరు, ఇప్పుడు ఆలోచనలు వేరు. ఎలా జరిగింది ఇదంతా కూడా? ఇట్స్ నాట్ వన్ డే, బట్ ఎవ్రీ డే ద గ్రేస్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ so that I would be sanctified every day. ప్రతిరోజు పరిశుద్ధపరచబడటానికి దేవుని కృప అనుగ్రహించబడింది. ఎంతకాలం పరిశుద్ధపరచబడాలి? as long as we live till we form into the likeness of the Savior. మనం బ్రతికినంత కాలం కూడా, యేసుక్రీస్తు ప్రభు సారూప్యంలోనికి మార్చబడినంత వరకు కూడా
గమనిస్తున్నారా? శిలువ కార్యంలో ఉన్న శక్తి అదే. శిలువ కార్యము మనకు కృప అనుగ్రహించడానికి జరిగించబడింది. పాపంలో ఉన్న మనిషిని ఈ కృప మరణానికి అప్పగించట్లేదు, కానీ పాపంలో ఉన్న మనిషికి మరొక అవకాశం అనుగ్రహిస్తుంది. పాపంలో ఉన్న మనిషిని కండెమ్ చేయట్లేదు, లేకపోతే పాపంలో ఉన్న మనిషిని నిందించట్లేదు, లేకపోతే పాపంలో ఉన్న మనిషిని దోషిగా నిలబెట్టడం లేదు, కానీ ఎవరైతే ప్రభు వైపు చూస్తున్నారో వారికి ఒక అవకాశం. ఈ కృపను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. ఈ కృపను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఈ కృపను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మన జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ అస్. ఇది మన వలన జరిగేది కాదండి. No man by his own strength or his ability will be able to live or lead a holy life. ఏ మనిషి కూడా తన శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేడు. ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్. దేవుని కృపను బట్టి అది సాధ్యమే. గమనిస్తున్నారా? దేవుని కృపను బట్టి, దేవునిలో ఉన్న కృప, మనకు అనుగ్రహించబడిన కృపను బట్టి ఇది సాధ్యమే. ఏది సాధ్యము? పరిశుద్ధమైన జీవితము సాధ్యమే. అందుకనే పౌలు అంటాడు కదా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ దట్ స్ట్రెంగ్థెన్స్. ఆయన ద్వారా నేను సమస్తమును చేయగలను. మన వలన అయితే కాదు, ఏ మనిషి వలన కూడా కాదు పరిశుద్ధంగా జీవించడం. ఏ మనిషి వలన కాదు దేవునికి అంగీకారంగా జీవించడం. ఏ మనిషి వల్ల కాదు దేవునికి మహిమకరంగా జీవించడం. కానీ సిలువలో ఆయన కృప అనుగ్రహించబట్టాన్ని బట్టి ఆయనకి మహిమకరంగా జీవించడానికి మనకు సహాయం అందుతుంది. అందుకని అద్భుతమైన మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము చివరిలో మనకు కనబడుతుందండి. దయచేసి మీరు కూడా చదవండి. 4వ అధ్యాయంలో గనక మనం చూస్తే చూడండి, 15-16 చదువుతాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో, చూసారా? మళ్ళా చదువుతున్నాను. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కృప పొందునట్లు, ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గ్రేస్. మన బలహీనతలు దేవునికి తెలుసు. మనం ఏ పాటి వారమో, ఎంత అధములమో, ఎంత హౌ వి ఆర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఈవిల్, చెడుతనానికి ఎంత మనము ఒగ్గి ఉన్నామో దేవునికి బాగా తెలుసు. మన ప్రతి బలహీనత దేవునికి బాగా తెలుసు. అయితే మన బలహీనతల్లో మనం ఆనందించడం కాదు, లేకపోతే మన బలహీనతల్లో దుఃఖపడటం కాదు, మన బలహీనతల్లో మనం కూరుకుపోవడం కాదు, మన బలహీనతల్లో మనం బందీలుగా ఉండడం కాదు. సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృప పొందుటకై కృపాసనము దగ్గరికి రావాలి అంటే ప్రార్థన చేయాలి. ఈ మాట నాకు ఎంతో సంతోషాన్ని, అలాగే ధైర్యాన్ని కలిగిస్తున్న మాట అండి. ఎందుకంటే పాప జీవితాన్ని జీవిస్తున్న నేను నూతనమైన జీవితం, ప్రభు కొరకు మహిమకరమైన జీవితం జీవించాలి అనే ఆశ కలిగి ఉన్నప్పుడు ఎక్కడ పడిపోతానా, ఎక్కడ దేవునికి దూరం అయిపోతానా అని చెప్పనే బాధ, భయం కలిగినప్పుడు దేవుని కృప నాకు నిరీక్షణ అనుగ్రహించింది. అవునండి, దేవుని కృప లేకపోతే ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ఐ డోంట్ డిజర్వ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని కృప లేకపోతే ఆయన గురించి మాట్లాడే అర్హత, యోగ్యత నాకైతే లేదు. గమనిస్తున్నారా? సమయోచితమైన సహాయం. మనం ఎంత బలహీనలమో దేవునికి తెలుసు కనుక ఆ సహాయం కొరకు, ఈ సహాయం ఎలా అనుగ్రహించబడింది? సిలువ. ఇది మర్చిపోకూడదు మనం. ఆ సిలువ ద్వారానే కృప,
ఆ కృప ద్వారానే సహాయం, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు మనము కృపాసనము వద్దకు చేరుదము. ఎంతోమంది క్రైస్తవుల్ని చూస్తూ ఉంటే దుఃఖం వేస్తూ ఉంటుందండి. జీవితంలో పాపాన్ని జయించకుండా, జీవితంలో పాపం నుంచి విడుదల పొందాలనే ఆలోచన లేదు చాలామందికి. ప్రభు కృపనిచ్చింది ఎందుకండి? ఏది అవసరమో అది చేయకుండా మనము ఏవేవో కావాలని, ఏదేదో చేయాలని మనం అడుగుతూ ఉంటే ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు దేవుని కృపను పొందుకొని నీ పాపాన్ని జయిస్తావో, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతావు. యు విల్ రిసీవ్ బ్లెస్సింగ్ అండ్ యు విల్ బి ఏ బ్లెస్సింగ్. నువ్వు దేవుని దీవెన పొందుకుంటావు, అలాగే అనేకులకి దీవెనకరంగా మారతావు. అందుకు కృప అనుగ్రహించబడింది. ఈరోజు పాపం చేయటం, క్షమాపణ అడగటం, పాపం చేయటం, క్షమాపణ అడగటం, పాపం చేయటం, క్షమాపణ అడగటం, ఇదొక రొటీన్ అయిపోయిందండి. కృప అందుకు కాదండి అనుగ్రహించబడింది. కృప మనం పదే 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 పాపం చేయడానికి కాదు, ఆ పాపంలో నుంచి బయటికి రావడానికి. నిజంగా పాపంలో జీవిస్తూ ఆ పాపాన్ని అసహించుకున్న వ్యక్తి, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి, ఏ వ్యక్తి కూడా సంతోషంగా పాపం చేయలేడండి. ఏ వ్యక్తి కూడా పాపంలో ఆనందించలేడు, ఏ వ్యక్తి కూడా పాపంలో జీవించలేడు. అలాంటి వాళ్ళకే కృప అనుగ్రహించబడింది. ఎందుకంటే మనిషి బలహీనత దేవునికి తెలుసు కనుక కృప అనుగ్రహించబడింది. ఇది మీకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో యోధా ఇస్కరియోతు ఒకడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన బోధలు విన్నాడు, యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆహారం తీసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యాలను కన్నులారా చూశాడు, అలాగే తను కూడా అనుభవించాడు. మరోపక్క పేతురు తన పాపస్థితిని ఒప్పుకొని ప్రభువు దగ్గర నిలబడటం కూడా యోగ్యత తనకు లేదు అనే విషయాన్ని గ్రహించి ప్రభువు పిలుపును బట్టి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. వీరిరువురు కూడా, ఒకరేమో ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మేస్తే, మరొకరేమో ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పారని మాట్లాడారు. ఇద్దరు పాపం చేశారు. గమనిస్తున్నారా? ఐ వాంట్ యూ టు పే అటెన్షన్. ఇద్దరు పాపం చేశారు. యోధా ఇస్కరియోతు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. మరోపక్క పేతురు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పానని 3 సార్లు బొంకాడు, లేదా అబద్ధం చెప్పాడు. కానీ కృప ఎవరికి అనుగ్రహించబడింది అంటే ఇక్కడ పేతురుకు అనుగ్రహించబడింది. కాబట్టి పేతురు పశ్చాత్తాపడి బ్రతకడానికి అవకాశము దేవుడిచ్చాడు. దేవుని మహిమ కొరకు బ్రతకడానికి, ప్రభు కొరకు శ్రమ పట్టడానికి, అనేకుల్ని ప్రభు కొరకు సంపాదించడానికి పేతురుకు కృప అనుగ్రహించబడింది. యోధా ఇస్కరియోతు అనుగ్రహించబడలేదా? అనుగ్రహించబడింది. ఎప్పటి వరకు? ఎన్నోసార్లు దేవుడు చెప్పి చూశాడు, ఎన్నోసార్లు ప్రభు చెప్పి చూశాడు, వాక్యం ద్వారా హెచ్చరించి చూశాడు. అయినప్పటికీ కూడా తన బుద్ధి ఎప్పుడైతే మార్చుకోలేదో ఆ కృప అనేది అతని నుంచి తొలగిపోయింది. దేవుని కృపలో నుండి అతను తొలగిపోయాడు. కాబట్టి నెమ్మది లేక, సమాధానం లేక ఆ 30 వెండి నాణాలని తీసుకున్నాడని చెప్పేసిందని దోషారోపణ మనసు కలిగి వెళ్ళి ఉరేసుకొని చనిపోయాడు. చూసారా వీళ్ళిద్దరిలో డిఫరెన్స్? కృప అనుగ్రహించబడింది మరలా 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 పాపాన్ని ప్రేమించడం కోసం కాదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది పాపాన్ని ప్రేమించే వాళ్ళ కోసం కాదండి. పాపం ఎంత భయంకరమైందో తెలియపరిచి ఆ పాపంలో నుంచి బయటికి రావాలి అనే మనసు ఎవరికైతే ఉందో వారిని రక్షించడానికి ప్రభు వచ్చాడు.
ప్రభు వచ్చిన పర్పస్ అది. ఏ మనిషి కూడా తన ఉన్న పాపస్థితిలో నుంచి విడిపించబడలేడు, రక్షించబడలేడు. అది మనిషికి అసాధ్యం అండి. అందుకని ఆయన కృపలో మనకు సిలువను అనుగ్రహించాడు. ఆ సిలువను బట్టే మనకు కృప అనుగ్రహించబడింది. గమనిస్తున్నారా? ఆయన కృపలోనే సిలువ అనుగ్రహించాడు. ఆయన సిలువ ద్వారా మనకు కృప అనుగ్రహించబడింది. ఎందుకు? పాపమును జయించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ఆయనకి మహిమకరంగా జీవించడానికి, ఆయనకి సాక్షులుగా బ్రతకడానికి, అనేక మందిని ఆ పాపపు ఊబిలో నుండి బయటికి లాగడానికి. అందుకని దేవుని బిడ్డలైన వాళ్ళు ఎవ్వరూ కూడా అతిశయించడానికి వీల్లేదు. అందుకనే వాక్యంలో పదే పదే రాయబడిన మాట, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. ఎందుకన్నాడు ఈ మాట? మీరు కృప వలన రక్షించబడ్డారు. దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ యూ. మీ నీతిని బట్టి కాదు, మీ భక్తిని బట్టి కాదు, మీ క్రియలను బట్టి కాదు. దేవుని కృపను బట్టి రక్షించబడ్డారు. మరెందుకు ఇతరులను తీర్పు తీరుస్తున్నారు? మరెందుకు ఇతరులను క్షమించలేకపోతున్నారు? మరెందుకు ఇతరులతో సమాధానంగా ఉండలేకపోతున్నారు? గమనిస్తున్నారండి? దేవుని కృప మనకు అర్థమైతే మనం ఎవరిని కూడా తీర్పు తీర్చలేమండి. దేవుని కృప మనకు అర్థమైతే ఏ ఒక్కరిని కూడా మనం ద్వేషించలేమండి. దేవుని కృప మనకు అర్థమైతే ఏ ఒక్కరిని కూడా మనం నిందించలేమండి. ఈరోజు ఆ కృప మనకు అర్థం కాకే గొడవలు, ఆ కృప మనకు అర్థం కాకే క్షమించలేని పరిస్థితులు, ఆ కృప మనకు అర్థం కాకే సమాధానం లేని పరిస్థితులు, ఆ కృప మనకు అర్థం కాకే పాపిష్టి జీవితము, ఆ కృప మనకు అర్థం కాకే దేవునికి ఆయాసకరమైన అవమానకరమైన జీవితం. ఈరోజు ప్రియ సహోదరి, దేవుని కృపను పొందుకున్నావా? దేవుని కృపను అనుభవించావా? దేవుని కృపను ఇతరుల పట్ల చూపించగలుగుతున్నావా? మనం కృపను పొందుకున్నాం ఎందుకు? ఇతరుల పట్ల కూడా కృప చూపించడానికి. We have received grace so that we might show grace. When we don't show grace, when we can't show grace, then why did we receive grace? Do we really understand the meaning of grace? కృపను ఇతరులకు చూపించలేనప్పుడు మనం కృప ఎందుకు పొందుకున్నట్లు? కృపను ఇతరులు వ్యక్తపరచలేనప్పుడు మనం కృపను ఏ విధంగా పొందుకున్నట్లు? కాబట్టి ప్రియ సహోదరి, దేవుని కృప సిలువలో నుండి ఆయన కృప వ్యక్తపరచబడుతుంది. అలాగే ఆయన కృప మనకెందుకు అనుగ్రహించబడిందో తెలుసా అండి? జగత్ పునాది వేయబడక మునుపే ఆయన మన కొరకు ఉద్దేశించిన సత్క్రియలు మనము చేయనట్లుగా ఆ కృప అనుగ్రహించబడింది. ఇదే సర్వలోకానికి శుభవార్త, ప్రపంచానికి శుభవార్త. కృప లేకపోతే మానవ మనుగడ లేదు, కృప లేకపోతే భవిష్యత్తు లేదు, కృప లేకపోతే నిరీక్షణ లేదు, కృప లేకపోతే రక్షణ లేదు. ఈరోజు ఆ కృపకు తగినట్లుగా మన జీవితాన్ని మనము జీవించినట్లు ప్రభువుకు సమర్పించుకుందామా? ఏ రీతిగా మనం కృప పొందుకున్నామో అదే రీతికి ఇతరుల పట్ల కూడా మనం కృప చూపిద్దామా? పాపమును జుర్రుకొనక, పాపమును చేయడానికి కృపను లైసెన్స్గా వాడుకోక, ఆ పాపమును జయించడానికి దేవుని కృపను ఆశ్రయిద్దామా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఎంతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. సిలువలో మీరు వ్యక్తపరిచిన ఆ కృపను, ఆ కృప యొక్క శక్తిని, ఆ కృప యొక్క ఉద్దేశాన్ని మాకు ఎంతో వివరించారు. మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో పనిచేయనట్లు, ఫలించినట్లు మీరే సహాయమును దయచేయమని. ఎంతమంది అయితే వాక్యం విన్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి హృదయంలో బహుబలమైన ఆత్మకార్యం మీరే జరిగించమని, మా పట్ల కృప చూపించి మీరు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ
యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండి మనల్ని సంరక్షించునుగాక. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. గమనించండి, మరి ప్రతిరోజు రాత్రి కూడా మరి సిలువ ధ్యానాలు మరి మనం మెడిటేట్ చేస్తున్నాం. సిలువ ధ్యానాలని మనం ధ్యానిస్తున్నాం కనుక మరి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడిస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి మరి ప్రతి ఒక్కరు కూడా మరి 7 గంటలకల్లా మరి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి కొన్ని కారణాలను బట్టి 8 గంటల నుంచి 7 గంటలకు మార్చడం జరుగుతుంది. కాబట్టి మరి రేపు సాయంత్రం 7 గంటలకే మరి జాయిన్ అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే రవీంద్ర దోనేపాటి అనే మరి ఛానల్ని ఒకవేళ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మరి ప్రతిరోజు కూడా మరి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.